హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. సుభాష్ ఊరి నుండి వచ్చిన తర్వాత విషయం మొత్తం చెప్పింది స్వప్న. అదేంటి స్వప్న, మన విషయాలు ఆ నరేంద్రకి ఎలా తెలుస్తున్నాయి? ఒకవేళ ధనుంజయ్ని నమ్మి మనం తప్పు చేశాం అంటావా? నాకు అదే అనిపిస్తుంది సుభాష్. మన ముగ్గురికి తెలిసిన విషయాలు నరేంద్రకి ఎలా తెలుస్తున్నాయి అంటే వాడు మనల్ని మోసం చేశాడు అంది కోపంగా. వెంటనే ధనుంజయ్కి కాల్ చేశారు కలవాలి అని. ధనుంజయ్ రావడంతో సుభాష్ కాలర్ పట్టుకొని, నువ్వు మమ్మల్ని మోసం చేసావు కదా అని సీరియస్గా అడిగాడు. ఏం మాట్లాడుతున్నావు సుభాష్? మోసం చేయడం ఏంటి అని అయోమయంగా అడిగాడు. నాటకాలు ఆడకు ధనుంజయ్. మన ముగ్గురు మధ్య ఉన్న విషయాలు నాలుగో వ్యక్తికి ఎలా తెలిసింది అని సీరియస్గా అడిగింది స్వప్న. పర్వాలేదు, తొందరగానే కనిపెట్టారు అంటూ అక్కడికి వచ్చాడు జగదీష్. జగదీష్ రావడం చూసి ధనుంజయ్ సుభాష్ చేతిలో నుండి తన కాలర్ విడిపించుకొని, నాలుగో వ్యక్తి వీడికి చెప్పాను అన్నాడు సైడ్ స్మైల్తో. యూ చీట్, నిన్ను నమ్మి హెల్ప్ అడిగితే మమ్మల్ని మోసం చేస్తావా అని కొట్టడానికి చెయ్యి ఎత్తాడు సుభాష్. ఆ చేతిని పట్టుకొని విసురుగా వదిలి, వాణ్ణి ఎందుకు, నాతో తేల్చుకో అన్నాడు జగదీష్. ఏంటి, మీ భావని కాపాడడానికి వచ్చావా? మీరెన్ని చేసినా ఆ నరేంద్రని వదిలేది లేదు. వాడిని కోర్టుకి ఈడ్చి లలితకి న్యాయం చేస్తాం అని అక్కడి నుండి వెళ్ళిపోయారు స్వప్న సుభాష్. రేయ్, చూస్తుంటే వీళ్ళు వదిలేలా లేరురా. నేను వదిలిపెట్టను. ఈ రోజు నుండి వాళ్ళు ప్రాణాల కోసం పరిగెత్తేలా చేస్తాను అని ఎవరికో కాల్ చేశాడు. స్వప్న సుభాష్ ఇంటికి వచ్చేసరికి లలిత నర్సరీలోకి మొక్కలు లోడ్ దించుతుంది. లలిత చిన్న కుండీలు తీస్తుంటే ఇంకొకరు పెద్ద మొక్కలను తీస్తున్నారు. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం చాలా కష్టపడుతుంది. కానీ ఆ నరేంద్ర మాత్రం పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అనుకోగానే వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయింది. స్వప్న సుభాష్ని చూసి, వచ్చేసారా, రండి భోజనం చేద్దాం అని హ్యాండ్ వాష్ చేసుకుంది. ఏంటి లలిత, ఇంకా తినలేదా? నువ్వు టైంకి తినాలి కదా అని కోపంగా అడిగింది స్వప్న. ఉన్నది మన ముగ్గురమే కదా, నేను ఒక్కదాన్నే తినాలి అంటే ఏదోలా అనిపిస్తుంది అంది. సారీనే, నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను అంది స్వప్న. ఎప్పటికైనా నేను ఒంటరిదాన్నే కదా స్వప్న అని విరక్తిగా అంది. ఇక సుభాష్ ఎక్కువ పొడిగించకుండా, రండి తిందాం, నాకు ఆకలేస్తుంది అని లోపలికి నడిచారు. నైటు 11 టైంకి విండో పగిలినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచారు స్వప్న సుభాష్ ఇద్దరు. లలిత తన రూమ్లో ట్యాబ్లెట్స్ వేసుకొని మత్తుగా నిద్రపోవడంతో ఆమెకి సౌండ్స్ వినిపించలేదు. స్వప్న సుభాష్ బయటికి వెళ్లారు. బయట కిరాయి రౌడీలు తమ ఇంటిపై రాళ్ళు విసురుతున్నారు. ఏయ్, ఎవరు మీరు? ఆపండి, ఎందుకు రాళ్ళు విసురుతున్నారు అని కోపంగా అడిగాడు సుభాష్. మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఆ రౌడీలు మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ లేచేసరికి ఇల్లంతా చెల్లాచెదురుగా ఉండడం చూసి ఏమైంది అని కంగారుగా అడిగిన లలితకి విషయం చెప్పకుండా, రాత్రి గాలి ఎక్కువగా వేసింది, ఈ గాలికి అలా అయింది ఇల్లు అంటూ అబద్ధం చెప్పారు ఇద్దరు. అవునా, టాబ్లెట్స్ వల్ల నాకు మెలకువ రాలేదు అంది. మాకు అదే కావాలి అనుకున్నారు ఇద్దరు. ఆ రోజు మొదలు ఒక నెల రోజుల పాటు స్వప్న సుభాష్కి అన్నిట్లోనూ ఇబ్బంది పాలు చేశాడు జగదీష్. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఇవ్వడం, స్వప్న ఇంటికి వెళ్తుంటే దారిలో రౌడీలు ఆమెను నీచంగా మాట్లాడుతూ అవమానించడం వంటి పనులు చేసేవారు. రాత్రులు అయితే ఏ టైంలో ఏం జరుగుతుందో అని భయపడుతూ లలితని జాగ్రత్తగా కాపాడుకునేవారు ఇద్దరు. ఇవన్నీ భరించలేక స్వప్న సుభాష్ కేసు వెనక్కి తీసుకుంటారు అనుకున్న జగదీష్కి సుభాష్ తన పోలీస్ ఫ్రెండ్స్కి తన గురించి చెప్పి ప్రొటెక్షన్ ఏర్పరచుకున్నాడు. అది తెలిసి లలితనే డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యారు జగదీష్, ధనుంజయ్. లలిత ఒక నర్సరీ ఓపెన్ చేసింది అని తెలిసి ధనుంజయ్, జగదీష్ ఆమె దగ్గరికి వెళ్లారు. స్టూల్పై కూర్చొని మొక్కలకు కుండీలో పాతి పెడుతున్న లలితను పిలిచారు జగదీష్, ధనుంజయ్. వాళ్ళు ఎందుకు వచ్చారు అని లలిత అయోమయంగా చూస్తూ లేచి నిలబడింది. ధనుంజయ్ మాత్రం ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన గ్లోకి అందంగా కనిపిస్తున్న లలితను స్కాన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు కంటే ఆమె అందం రెట్టింపు అయింది అనిపించింది. ధనుంజయ్ చూపులకి చీర సరి చేసుకుని, ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది. అచ్చచ్చో, నీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది లలిత అన్నాడు జగదీష్. అతని మాటలకి తలదించుకుంది. ఎందుకురా జాలి, తన ఈ పరిస్థితికి కారణం నువ్వే కదరా అన్నాడు ధనుంజయ్. ధనుంజయ్ మాటలకి తలెత్తి చూసింది. ఏంటి లలిత, అర్థం కావడం లేదా నీకు? ఈ పరిస్థితి రావడానికి కారణం మేమిద్దరమే అంటూ మొదటి నుండి వాళ్ళు చేసినవి, నరేంద్రని తనని ఎలా ఉడిగొట్టారు వివరించారు. వాళ్ళు చెప్పిన మాటలు విని భూమి రెండుగా చీలి అందులో తను కూరుకుపోయినట్టు ఫీల్ అయ్యింది లలిత. ఛీ, మీరు అసలు మనుషులేనా? మీ స్వార్థం కోసం నా జీవితం బలి చేస్తారా? మీకేం పాపం చేశాను అని ఏడుస్తూ అడిగింది. నువ్వు నరేంద్ర జీవితంలోకి రావడమే చేసిన పాపం లలిత. అందుకే నీ జీవితం ఇలా అయింది. ఎలాగో నీ జీవితం నాశనం అయింది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న స్వప్న సుభాషులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అన్నాడు ధనుంజయ్. ఏంటి నువ్వనేది అని కంగారుగా అడిగింది.
నరేంద్ర వల్ల నీ జీవితం ఇలా అయ్యిందని వాడిపై కేసు పెట్టారు వాళ్ళు. వాళ్ళని కేసు వెనక్కి తీసుకోండి, లేదంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ ప్రాణాలు పోయినా నీకు న్యాయం జరగాలని చూస్తున్నారు. నీకు పుట్టబోయే బిడ్డకి DNA టెస్ట్ చేయించి ఆ బిడ్డకి తండ్రి నరేంద్ర అని నిరూపించాలని చూస్తున్నారు. అదే జరిగిందంటే వాళ్ళని నేను ఖచ్చితంగా చంపేస్తాను అని కోపంగా అన్నాడు. చెప్పు, వాళ్ళని చంపుకుంటావా, లేదంటే కేసు వెనక్కి తీసుకోమని చెప్తావా? అంతా నీ చేతుల్లోనే ఉంది అని లలితకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. సత్తువ లేనట్టుగా కూర్చుండిపోయింది లలిత. గత 3 నెలలుగా స్వప్న, సుభాష్ దేనికో ఇబ్బంది పడుతున్నారు అని అర్థమయ్యింది. అది తన వల్లే అని తెలిసి కుమిలిపోయింది. తన కోసం ప్రాణాలు ఇచ్చే స్నేహితులు ఉన్నందుకు లక్ అనుకోవాలో, తన వల్లే ఆ స్నేహితులకి ప్రాణాలు ముప్పు ఉందని తెలిసి అన్లక్కీ అనుకోవాలో అర్థం కాలేదు. అవన్నీ ఆలోచిస్తూ ప్రెజర్ తీసుకోవడం వల్ల నొప్పులు స్టార్ట్ అయ్యాయి లలితకి. కింద కూర్చొని బాధపడుతున్న లలితను చూసి అక్కడే పనిచేసే లేడీ సుభాష్కి కాల్ చేసి విషయం చెప్పింది. వెంటనే సుభాష్, స్వప్న అక్కడికి చేరుకొని లలితని ఆమెకు చెకప్కి తీసుకెళ్లే హాస్పిటల్కి తీసుకెళ్లారు. లలితకి పెయిన్స్ రావడంతో స్వప్న, సుభాష్ ఆమెను ఎప్పుడూ చెకప్కి తీసుకెళ్లే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదే రోజు సునీత కూడా ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. సుభాష్, స్వప్న ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగానే లలితకి డెలివరీ అయ్యింది. ఇదే సరైన సమయం అని డాక్టర్ లలితకి పుట్టిన 2వ కొడుకుని తీసుకుందాం అనుకున్నాడు. కానీ హరిశ్చంద్ర గారు లలిత బిడ్డని ఇమ్మని ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో అతనికి కూడా అదే కావాలి అని హరిశ్చంద్ర గారికి ఒక బిడ్డని ఇచ్చేశాడు. తర్వాత హరిశ్చంద్ర గారు ఇంకొక బిడ్డను చూసి అడగడంతో అతను చేసిన తప్పు ఒప్పుకోవడం జరిగింది. దాంతో హరిశ్చంద్ర గారు లలితకి ఒక్కడే బిడ్డ అనుకుంటుంది, తను భయపడాల్సిన పని లేదు అనుకున్నారు. మెల్లిగా మెలకు వచ్చిన లలితకి ధనుంజయ్, జగదీష్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తనకి పుట్టిన బిడ్డ వల్ల స్వప్న, సుభాష్కి ఎటువంటి హాని జరగకూడదు అని నీరసంగా ఉన్న స్వప్న సుభాష్కి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది బిడ్డని తీసుకొని. లలిత కోసం రూమ్కి వచ్చిన స్వప్న సుభాష్కి ఖాళీ బెడ్ దర్శనమిచ్చింది. లలిత కోసం కంగారుగా హాస్పిటల్ వెతుకుతుంటే లలిత డెలివరీ సమయంలో అక్కడున్న నర్స్ స్వప్నకి ఒక లెటర్ ఇచ్చింది. లలిత ఇవ్వమని చెప్పిందని. భయంగానే ఆ లెటర్ ఓపెన్ చేసి చూశాడు సుభాష్. గమ్యం లేని ప్రయాణం మొదలు పెడుతున్నాను. మీకు దూరంగా వెళ్తున్నందుకు క్షమించండి. నా గురించి వెతకొద్దు. వెతికితే మీకు కనిపించిన రోజే నాకు చివరి రోజు అవుతుంది. అది చదవగానే స్వప్న కుప్పకూలిపోయింది. లల్లి, ఎందుకే ఇలా చేశావు? ఒంటరిగా బిడ్డతో ఎలా బ్రతుకుదాం అని తల బాదుకుంటూ ఏడుస్తున్న స్వప్నని పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు సుభాష్. బయటకు తీసుకెళ్లి స్వప్నకి వాటర్ పట్టించి, నువ్వెక్కడే కూర్చో స్వప్న, నేనెళ్ళి లలితని వెతుకుతాను. నాకు తెలిసి తను ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అని వెళ్తుంటే సుభాష్ చేతిని పట్టుకొని ఆపేస్తుంది. వద్దు సుభాష్, అది మనకి కనిపించేంత వరకు మనం దాన్ని వెతకొద్దు. లెటర్లో రాసినట్టు అన్నంత పని చేస్తుంది. అది చాలా మొండిది. ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళడానికి కారణం దానికి మనం నరేంద్రపై కేసు వేశాం అని తెలిసి ఉంటుంది అంది. సుభాష్కి అదే అనిపించింది. మనకి ఏం కాకూడదు అని చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడే పుట్టిన బిడ్డతో ఎన్ని కష్టాలు పడుతుంది అనుకున్నాడు బాధగా. చేతిలోని బిడ్డని పట్టుకొని రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని ఉంది లలిత. అప్పుడే డెలివరీ అవ్వడంతో నీరసంగా అనిపించి నడవలేక రోడ్డు సైడ్ ఫుట్పాత్ దగ్గర చెట్టు కింద కూర్చుంది. వచ్చే పోయే వాళ్ళు, వెహికల్స్పై వెళ్ళే వాళ్ళు ఆమెనే చూస్తూ వెళ్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఆమె గురించి పట్టించుకోలేదు. కానీ అటుగా వెళ్తున్న ఆటో ఆగి అందులో నుండి 40 వయసు ఉన్న ఆవిడ దిగింది. లలిత దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని అడిగింది సావిత్రమ్మ. లలిత ఆమె వైపు ఒకసారి చూసింది. నిండు ముత్తైదువులా ఉన్న ఆమెను ఒకసారి చూసి తలదించింది. చూస్తుంటే ఇప్పుడే డెలివరీ అయినట్టుంది. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? మీ వాళ్ళ కోసం చూస్తున్నావా అని అడిగింది. నాకు ఎవరూ లేరండి అని ఒక్క ముక్కలో చెప్పింది. ఆవిడ కాసేపు ఆలోచించి, నాతో మా ఇంటికి వస్తావా అని అడిగింది. తలెత్తి వస్తాను అంది. ఆటోని దగ్గరకు పిలిచి లలిత చేతిలో బిడ్డను తీసుకుంది. దబ్బ పండులా తెల్లగా మెరిసిపోతుంటే ఆ బిడ్డను చూసి మురిసిపోయింది ఆవిడ. లలితను ఆటోలో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ ఇంటి దగ్గర ఆటో దిగింది లలిత. 3 ఫ్లోర్ల బిల్డింగ్ వాళ్ళది. పైన కింద రెంట్కి ఇచ్చి వీళ్ళ మధ్యలో ఉంటున్నారు. సావిత్రమ్మ భర్త రిటైర్ అయిపోయారు. కొడుకులు అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడున్న వీళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశారు. వీళ్ళు వచ్చిన రెంట్, పెన్షన్ డబ్బులతో వాళ్ళ లైఫ్ చూసుకుంటున్నారు. లలిత ఆ బిల్డింగ్ చూసి, నాకు చిన్న గది అద్దెకి ఇస్తారా? మీ ఇంట్లో ఉండలేను అంది. నువ్వు నా బిడ్డ లాంటి దానివేనమ్మా, పర్వాలేదు అంది ఆవిడ. కానీ లలిత వినలేదు. దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లో ఒక రూమ్ ఉన్న రేకుల షెడ్ మాత్రమే ఉంది అని చెప్పింది. చాలండి, నేనున్న పరిస్థితుల్లో అదే ఎక్కువ అంది. ఆ స్థలం సావిత్రమ్మ వాళ్ళదే. ఎప్పుడో ఒకసారి వలస కుటుంబం వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి షెల్టర్ ఇచ్చారు. వాళ్ళు ఒక గదికి రేకుల షెడ్ వేసుకొని ఈ మధ్య ఖాళీ చేసి తన ఊరికి వెళ్ళారు.
ఇప్పుడు అందులో లలిత ఉంది. ఆవిడకి బాధగా ఉన్నా లలిత వినడం లేదు అని సైలెంట్ అయ్యింది. ఒక నెల రోజులు సావిత్రమ్మ లలితని జాగ్రత్తగా చూసుకుంది. తర్వాత లలిత నార్మల్ అయ్యాక తన పనులను చేసుకునేది. లలిత ఉంటున్న షెడ్ చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉండడం వల్ల నేను నర్సరీ పెట్టుకుంటాను అని సావిత్రమ్మని అడిగింది. వాళ్ళు ఒప్పుకోవడంతో నర్సరీ ఓపెన్ చేసింది. దేవ్కి 3వ నెల పడిన తర్వాత దేవ్కి గుడిలో సావిత్రమ్మ దంపతులతో కలిసి దేవాంశ్ వర్ధన్ అని నామకరణం చేసింది. దేవ్ ఎక్కువగా సావిత్రమ్మ దగ్గరే ఉండేవాడు. ఎవరూ లేని వాళ్ళ జీవితంలోకి అనుకోని అతిథుల్లా వచ్చారు లలిత, దేవ్. వాళ్ళు ఎంత సొంత వాళ్ళలా చూసుకున్నా లలిత తన హద్దుల్లోనే ఉండేది. కాలం 4 ఏళ్లు తిరిగింది. స్వప్న, సుభాష్ వేరే ఊరు వెళ్ళిపోయారు. నరేంద్ర బిజినెస్లో టాప్ నెంబర్ 1కి చేరుకున్నాడు. నరేంద్రతో పాటు జగదీష్ కూడా సెటిల్ అయ్యాడు. ధనుంజయ్ జగదీష్ చూపించిన అమ్మాయిని లైన్లో పెట్టి కష్టపడకుండానే బిజినెస్ మ్యాన్ అయ్యాడు. దేవ్కి 4 ఏళ్లు వచ్చిన తర్వాత దేవ్ని స్కూల్లో జాయిన్ చేసింది లలిత. ఆ రోజు దేవ్ స్కూల్ ఫస్ట్ డే. దేవ్కి ఎన్నో జాగ్రత్తలు చెప్పి స్కూల్కి పంపించింది. ఇక నుండి తనకి నర్సరీ ద్వారా వచ్చే సంపాదన సరిపోదు. దేవ్ని డాక్టర్ చదివించాలి అంటే ఏదైనా జాబ్ చూసుకోవాలి అనుకుంది. కానీ తన సర్టిఫికెట్లు లేవు కదా అనుకుంది. అదే విషయం సావిత్రమ్మకి చెబితే ఆవిడ తన భర్తతో లలితకి ఏదైనా జాబ్ చూడమని చెప్పింది. ఆయన ఫ్రెండ్కి చిన్న కంపెనీ ఉంది. అందులో రిసెప్షనిస్ట్గా లలితకి జాబ్ చూశారు. 20K శాలరీ. అలా లలిత జాబ్లో జాయిన్ అయ్యింది. మార్నింగ్, ఈవినింగ్ నర్సరీ వర్క్ చేసుకుంటూ మధ్యలో జాబ్కి వెళ్ళేది. జాబ్ రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ అదే ఆమెని ఇంకా కష్టాల్లో తోస్తుందని ఊహించలేదు లలిత. లలితకి సావిత్రమ్మ భర్త తన ఫ్రెండ్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా జాబ్ చూశారు. ఆ కంపెనీ ఓనర్ కూడా ఫ్రెండ్ అవడంతో లలితకి సర్టిఫికేట్ లేకపోయినా జాబ్ ఇచ్చాడు విత్ 20Kతో. ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు, ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నర్సరీ రన్ చేసేది లలిత. జాబ్ చేయడం, నర్సరీ వల్ల సంపాదన బాగానే ఉంది అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ ముందు ముందు కన్నీళ్లు ఉంటాయి అని తలుచుకోలేకపోయింది. 6 నెలల తర్వాత లలిత వర్క్ చేసే కంపెనీ ఓనర్ కంపెనీ రన్ అవ్వకపోవడంతో వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేశారు. అయితే లలితకి భయం పట్టుకుంది. కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ ఇంటర్వ్యూస్ చేస్తారు. తన దగ్గర సర్టిఫికెట్లు లేవు. జాబ్ పోతుందేమో అని టెన్షన్ పడుతుంటే కంపెనీ ఓనర్ చల్లని వార్త చెప్పాడు. బాస్ మారినా ఎవరి జాబ్ పోవు. కంపెనీ కొనుక్కున్న వ్యక్తి ఇప్పుడున్న ఎంప్లాయీస్ని కంటిన్యూ చేయమన్నారు అని చెప్పడంతో లలిత హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ కంపెనీలో వర్క్ కంటిన్యూ చేస్తూ దేవుని చదివిస్తుంది. లలితకి నరేంద్ర గురించి ప్రతి విషయం తెలుస్తున్నా అతనికి నిజం చెప్పాలి అని చాలాసార్లు అనుకుంది. కానీ 2 కారణాల వల్ల ఆగిపోయింది. అందులో ఒకటి తను చెప్తే నమ్ముతాడా అన్న అనుమానం. 2 జగదీష్, ధనుంజయ్ గురించి భయపడి ఆగిపోయింది. ఇప్పుడు నిజం నిరూపించిన తన వల్ల నరేంద్ర పెళ్లి చేసుకున్న అమ్మాయికి అన్యాయం చేసినట్టు ఉంటుంది. తన లైఫ్ ఎలానో నాశనం అయ్యింది. ఇక వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ను నాశనం చేయడం ఎందుకు అని ఈ కారణాలతో ఆగిపోయింది. కానీ రోజు నరేంద్రను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కానీ నిద్రపోయేది కాదు. ఒకరోజు రాత్రి మ్యాగజైన్లో ఉన్న నరేంద్ర ఫోటోను చూస్తూ నరేంద్రను తలుచుకొని ఏడుస్తుంటే నిద్రలో లేచిన దేవ్ తల్లిని వెతుక్కుంటూ బయటికి వచ్చి ఆమె ఫోటో చూసి బాధపడడం చూశాడు. దేవ్కి చిన్న వయసు నుండి అర్థం చేసుకునే గుణం ఉంది. చాలా స్మార్ట్ కూడా. స్కూల్లో దేవ్ ఫాదర్ గురించి అడిగి ఏడిపిస్తున్న తల్లికి ఏనాడూ చెప్పలేదు. తండ్రి గురించి అడగలేదు. మ్యాగజైన్పై నరేంద్ర ఫోటో, తల్లి ఏడుస్తూ పలికిన మాటలు బట్టి నరేంద్ర తన తండ్రి అని అర్థమయ్యింది. లలితని ఏమీ అడగకుండా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాడు. లలితకి కొన్ని రోజులు బాధగా, కొన్ని రోజులు సంతోషంగా ఇలా 2 నెలలు గడిచిపోయాయి. ఆఫీస్లో ఒకరోజు తన వర్క్లో ఉన్న లలిత దగ్గరికి అటెండర్ వచ్చి సీఈఓ సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. లలితకి అర్థం కాలేదు. రిసెప్షనిస్ట్తో వర్క్ ఏముంటుంది అని సందేహపడుతూ సీఈఓ క్యాబిన్కి వెళ్ళింది. పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తనకి ఎదురుగా సీఈఓ చైర్లో ధనుంజయ్ కనిపించాడు. అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. నువ్వేంటి ఇక్కడ అని భయంగా అడిగింది. ఈ కంపెనీ కొన్నది నేనే అన్నాడు నవ్వుతూ. తను భయం తగ్గించుకొని ఎందుకు పిలిచారు సార్ అని అడిగింది. నీకోసమే. నా కోసమా? రిసెప్షనిస్టుతో ఏం పని? నా పని రిసెప్షనిస్ట్తో కాదు, ఆ పోస్ట్లో ఉన్న లలితతో. ఏం మాట్లాడుతున్నారు సార్? అతని మాటలు తేడాగా ఉండడంతో కొంచెం భయంగానే అడిగింది. చూడు లలిత, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను. నీపై మోజు అలానే ఉండిపోయింది. అది ఈ మధ్య ఇంకా అందంగా తయారైన నిన్ను చూసి ఎక్కువైంది. ఎలానో నువ్వు సింగిల్ మదర్గా నీ కొడుకుని పెంచాలి అంటే చాలా కష్టం. అదే నువ్వు నాతో అయ్యావు అనుకో, నీకు నీ కొడుక్కి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఏమంటావ్ అన్నాడు కన్నింగా నవ్వుతూ. చెప్పు తీసుకొని కొడతాను అంటాను. ఏయ్ అని సీరియస్గా అరిచాడు.
ఆపు, మీరు నా విషయంలో చేసినవి ఆయనకి చెప్పకుండా వదిలేశాను అంటే అర్థం ఆయన లైఫ్లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు అని ఫిక్స్ అయ్యాను కాబట్టి. లేదంటే మీ గురించి చెప్పి మీ అంతు చూసేదాన్ని. అచ్చా, నువ్వు చెప్తే నమ్ముతాడా అన్నాడు వంకరగా నవ్వుతూ. లలిత సీరియస్గా మొహం తిప్పుకుంది. నీ పేరు ఎత్తితేనే మండిపడుతున్నాడు, అలాంటిది నువ్వు చెప్పేది ఎలా నమ్ముతాడు? నా మాట విని నేను చెప్పిన దానికి ఒప్పుకో. అసలే నా పెళ్ళాం పోయి ఒంటరివాణ్ణి అయిపోయాను. నా విరహ వేదన నువ్వే తగ్గించాలి అన్నాడు మత్తుగా. ధనుంజయ్ వైపు ఒక అసహ్య చూపు చూసి వెళ్ళిపోతుంటే ఆమె కొంగు పట్టుకున్నాడు. వదులు అని లలిత గట్టిగా అరుస్తుంటే ఆఫీసులో ఉండటం వల్ల ఆమెను వదిలేశాడు. ధనుంజయ్ వదలగానే అక్కడి నుండి పారిపోయి వాష్రూమ్కి వెళ్ళింది. నోటికి చేతులు అడ్డు పెట్టుకుని ఎంతసేపు ఏడ్చిందో. అటుగా ఎవరో వస్తున్నట్టు అనిపించి మొహం కడుక్కొని తన ప్లేస్కి వెళ్ళిపోయింది. సీసీ నుండి లలితని చూస్తూ, నిన్ను వదిలేది లేదు లలిత. అప్పుడంటే నరేంద్ర వల్ల వదిలేశాను. ఇప్పుడు నాకు ఏ అడ్డు లేదు. నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను అని కసిగా అనుకున్నాడు. ఆ రోజు మొదలు లలితను ఏదో విధంగా టార్చర్ చేసేవాడు ధనంజయ్. ఆమె ఆఫీస్లో వర్క్ చేయడం మానేద్దాం అని చూసినా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి జాబ్ మానేస్తే డబ్బు కట్టాలి ఎక్కువ మొత్తంలో అని బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడి ఆ ప్రయత్నం మానుకుంది లలిత. ఇటు లలితతో పాటు దేవ్ కూడా చిన్న చిన్న అవమానాలు ఎదురయ్యేవి. కారణం ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ జరిగినా లలిత ఒక్కతే రావడం. ఆమె ఒక సింగిల్ మదర్ అని పిల్లలకు కూడా తెలియడంతో దేవుని అనుమానించేవారు. వాళ్ళతో గొడవ పెట్టుకున్నా ఆ విషయం తల్లి వరకు వెళ్ళి బాధపడుతుందని వాళ్ళు ఎన్ని మాటలు అన్నా భరించేవాడు. అతనితో ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. ఆ పిల్లల పేరెంట్స్ దేవ్తో స్నేహం చేయొద్దు అని చెప్పడంతో ఇంత జరుగుతున్నా దేవ్కి లలితకి ఏం చెప్పేవాడు కాదు. తల్లి తండ్రి విషయంలో రోజు బాధపడుతుంది అని తన గురించి తెలిస్తే ఇంకా బాధపడుతుంది అని చెప్పేవాడు కాదు. ఫాస్ట్ కొంచెం తొందరగా కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే అమ్ముని దేవుని మిస్ అవుతున్నాను నేను కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.